నమస్తే, నేను మీ సంతోష్ శర్మ, అడ్వకేట్. ఇన్వెస్టిగేషన్, దర్యాప్తు, నేరం జరిగినప్పుడు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, దర్యాప్తు ఎలా జరుగుతుంది, నేరస్తుడు ఎవరో తెలిసిందా, ఇటువంటి విషయాలను మనం వింటూ ఉంటాం. అయితే ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నేర నిర్ధారణలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. క్రైమ్ డిటెక్షన్లో ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పవచ్చు. అయితే సహజంగా ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది పోలీసు వారి చేత జరపబడుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రైవేటు వ్యక్తులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు, మ్యాజిస్ట్రేట్ గారి ఆదేశానుసారం. అయితే ఇన్వెస్టిగేషన్ గురించి హెచ్ఎన్ రిష్వత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ అనేటటువంటి కేసులో సుప్రీంకోర్టు కొన్ని అంశాలను చెప్పింది. అవేంటి అంటే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదలుగా నేర స్థలానికి చేరుకోవాలి, అక్కడ వాస్తవాలను అట్లాగే సర్కమ్స్టెన్సెస్ను అసర్టైన్ చేయాలి, తర్వాత అక్యూజ్డ్ లేదా సస్పెక్టెడ్ అఫెండర్ను డిస్కవరీ చేసి అరెస్ట్ చేయాలి, అక్యూజ్డ్ని ఎగ్జామిన్ చేయాలి, అట్లాగే ఇతరుల యొక్క స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయాలి. ఇన్వెస్టిగేషన్లో భాగంగా సర్చింగ్ ద ప్లేసెస్ అండ్ సీజింగ్ ద గూడ్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటిని సీజ్ చేసినటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో ట్రయల్లో భాగంగా కోర్టు ముందు వాటిని ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే పైన తెలిపిన ఈ అంశాలన్నిటిలో కనుక ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కనుక వెలువడినట్లయితే పోలీసు వారు తదుపరి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ప్రైవేట్ పర్సన్స్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని మనం చెప్తున్నాం. అయితే ఏ సందర్భాల్లో ప్రైవేట్ పర్సన్స్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కోర్టు అనుమతిస్తుంది, వారికి ఉండే అధికారాలు ఏంటి అనేటటువంటి విషయాలు మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు కనుక తెలిసినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.